హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19 అంటే ఉగాది రోజు ఈ రోజు రిలీజ్ అయింది. సో ఎప్పటి నుంచో హరీష్ శంకర్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి ఫ్యాన్సే కాదు, ఎవరైతే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుంది, ఎప్పటి నుంచో డిలే అవుతుంది అని అనుకుంటూ ఉన్నారో అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఫైనల్ గా ఆ ఎదురు చూపులన్నిటికీ ఒక బ్రేక్ ఇస్తూ ఈ రోజు మార్చి 19 తెలుగు వాళ్ళ నూతన సంవత్సరమైన ఉగాది రోజు విడుదలైంది. అయితే ఈ సినిమా గురించి ప్రీమియర్ ఈవెంట్ లో మాట్లాడిన విషయాలు కావచ్చు, అలాగే నిర్భయ లాంటి ఘటనలు గుర్తు చేసేవి, ఇలా ఎంతో ఎమోషనల్ పరంగా, పొలిటికల్ పరంగా, యాక్షన్ పరంగా పవన్ కళ్యాణ్ కొంత కొత్తగా చూపించే ప్రయత్నం చేశారని కొందరు అంటూ ఉన్నారు. సో అట్లీస్ట్ ఓజీ తర్వాత, ఓజీ అనేది ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ కి ఒక బూస్ట్ ఇచ్చిన సినిమా. మరి గబ్బర్ సింగ్ లాంటి 2012లో ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్లాక్ బస్టర్ ని కొట్టిన హరీష్ శంకర్ మరి ఆల్మోస్ట్ ఆల్ దీన్ని భగత్ సింగ్ కి సెకండ్ పార్ట్ అని అంటున్నారు. కాబట్టి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తో అంత గొప్ప కంబ్యాక్ ఇవ్వగలిగాడా లేదా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరి అంచనాలు పెరిగాయి కాబట్టి సో ఈ విషయాలన్నిటి గురించి, సినిమా గురించి ఇన్డెప్త్ గా అనలైజ్ చేయడానికి, మాట్లాడడానికి మనతో ప్రవీణ్ రాజు గారు ఉన్నారు. ప్రవీణ్ రాజు గారు సీనియర్ మూవీ క్రిటిక్, అలాగే క్రియేటివ్ అనలిస్ట్, ఆల్మోస్ట్ ఆల్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా అనుకోవచ్చు. సో ప్రవీణ్ రాజు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నమస్తే అండి. హాయ్ అండి. ముందుగా హ్యాపీ ఉగాది మీకు మీ ఛానల్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఉగాది రోజున. అది ఒక మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ రోజు అన్ఎక్స్పెక్టెడ్. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఒక విషయం చెప్పండి, ఈరోజు ఉగాది. సాధారణంగా సినిమాలకు వెళ్ళే వాళ్ళు, జాబులు చేసే వాళ్ళు వెళ్ళరు యూజువల్గా, అది యూజువల్ కదా. సో ఎవరు వెళ్తారంటే ఫ్యామిలీలో ఉండేవాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళు యూజువల్గా వెళ్తారు, లేకపోతే స్టూడెంట్స్. సో ఈ రోజు మీరు ఆల్రెడీ సినిమా చూశారు, ఫస్ట్ మార్నింగ్ నుంచి షోస్ మొదలయ్యాయి కాబట్టి పండగ రోజు బుకింగ్స్ ఎలా కనిపించింది? ఎందుకంటే ఆల్రెడీ టాక్ వస్తుంది ప్రీ బిజినెస్ కోర్టుల్లో జరిగిందని. సో థియేటర్స్ ఫిల్లింగ్ గురించి, ఆక్యుపెన్సీ గురించి కొంత ఐడియా వస్తుంది కదా మీరు వెళ్ళగానే. సో దాని గురించి చెప్పండి, ఎలా ఉంది ఆ క్రేజ్, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ సినిమా హైదరాబాద్ లో, ఎట్లా ఉంది క్రేజ్, దాని గురించి. యాక్చువల్గా అండి ఇది మనకు అడ్వాన్స్ బుకింగ్ ఒక 2 days బిఫోర్ ఓపెన్ చేశారు. బుక్ మై షో కానీ, డిస్ట్రిక్ట్ యాప్స్ కానివ్వండి. ఈ సినిమా ఓపెన్ చేసిన తర్వాత బుకింగ్ యాప్స్ కానీ మామూలుగా పబ్లిక్ ఏంటంటే వెయిటింగ్ చేస్తారండి. ఒక బుక్ మై షోలో కానీ, డిస్ట్రిక్ట్ యాప్ ఎలా ఉంటుందని అంటే ప్రతి ఒక్కరు ఒక నోటిఫికేషన్ పెట్టుకుంటారు ఆన్ చేసి. అంటే ఇమ్మీడియట్గా వన్స్ వాళ్ళు కానీ బుక్ మై షోలో కానీ మూవీ పెడితే ఆన్లైన్ వెంటనే ఇమీడియట్గా రాగానే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రాగానే బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక లిమిటెడ్ థియేటర్స్ మాత్రం ఓపెన్ చేస్తారు. అంటే మీరు అన్నట్టు ఆక్యుపెన్సీ అని అంటారు కానీ ఆక్యుపెన్సీ ఏం లేదండి. ఇక్కడ మనకి 2 daysలో మాత్రమే దగ్గర నియర్ బై ఫస్ట్ ఒక 25 crores వరకు అడ్వాన్స్ బుకింగ్ కలెక్ట్ చేసిందనేసి మాకు తెలిసింది. కానీ ఇంకోటి ఏంటంటే ఉగాది రోజున మన తెలుగు సినిమా, ఒక పవన్ కళ్యాణ్ లాంటి సినిమా, ఒక టాప్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా గ్రేట్. చాలామంది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా చాలా హ్యాపీగా ఒక హ్యాపీ మూమెంట్ ఈరోజు కనిపించింది. మనకి ఫస్ట్ ఇంట్లో ఉగాది ఫెస్టివల్ పచ్చడి ఎంత బాగా మనకి స్వీట్ హాట్ ఎలాగైతే ఉంటుందో అలాగే థియేటర్లో ఈరోజు సందడి కూడా చాలా ఎలా ఉందనంటే ఒక కలర్ఫుల్గా, ఒక ఫ్యామిలీ కానివ్వండి, యూత్ కానివ్వండి, అటు నార్మల్ ఫ్యాన్స్ కానివ్వండి, అంతమంది థియేటర్స్కి రావడం అనేది దగ్గర ఇది ఒక 12 years అయిపోతుంది. ఫస్ట్ 2012లో గబ్బర్ సింగ్ రావడం, ఇప్పుడు అదే డైరెక్టర్ మళ్ళీ మనకి కంబ్యాక్ అంటే దగ్గర ఏంటి ఎలా ఉంటుందంటే ఇది ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మనం అనుకోవాలి. అటు దేవిశ్రీ ప్రసాద్, ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు ఏదైతే మన హరీష్ శంకర్ ఉన్నారో వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనం కంబ్యాక్ ఇవ్వాలా. ఒక ఫ్యామిలీ కానివ్వండి, నార్మల్ ఆడియన్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి. తర్వాత ఇక్కడ ఇంకో విషయం చెప్పాలని అంటే బుకింగ్స్ కూడా మీకు చెప్పాలంటే 100% మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఓవర్సీస్ కానివ్వండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కన్నా ఓవర్సీస్ బుకింగ్స్ చాలా బాగా జరిగాయి. అసలు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ అవ్వడం అనేది కూడా ఇది ఒక హైలైట్. ఎందుకంటే లేట్గా వచ్చిన లేటెస్ట్ అన్నట్టు బుకింగ్స్ కూడా తక్కువ సమయంలో రిలీజ్ చేసినా కూడా, ఓపెన్ చేస్తే కూడా వాళ్ళకి ఆన్ ది స్పాట్ బుకింగ్స్ అయిపోవడం. అలాగే ప్రొడ్యూసర్ మైత్రి రవి గారు, అట్లనే నవీన్ గారు కూడా అన్నారు లేట్గా వచ్చిన లేటెస్ట్ అన్నట్టు. మూవీ మీద కాన్ఫిడెంట్ వాళ్ళకి అట్లాంటిది. అంటే మేము ఆంధ్రాలో 5 o'clock షో ఇచ్చినా కూడా తెలంగాణలో మనకి 7 o'clock షో ఇవ్వడం అనేది పెద్ద 2-3 hours పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మూవీ మీద కాన్ఫిడెంట్ ఉంది కాబట్టే వాళ్ళు 7-7:30కి ఇక్కడ మనకు ఓపెన్ చేశారు. 7-7:30కి స్క్రీనింగ్ చేశారు. సింగిల్ థియేటర్స్ కానీ, మల్టీప్లెక్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్, నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ యాడ్ చేశారు. చాలా బాగా బుకింగ్స్, చాలా బాగా రెస్పాన్స్. నిన్న నైట్ ఏదైతే యూఎస్లో కానివ్వండి, అదర్ కంట్రీస్ కానివ్వండి ప్రీమియర్స్ జరగడం, బ్లాక్ బస్టర్ ఒక రెస్పాన్స్ రావటము, ఇది ఎలా ఉందనంటే ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి కొంచెం టెన్షన్ ఉంటుంది. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాయడం చాలా ఈజీ.
మనకి గుర్తొచ్చింది మనం రాసేస్తాం. కానీ ఇక్కడ ఏంటి అంటే రిజల్ట్ దగ్గర మనం ఎవరైనా టెన్షన్ పడతారు. అదే ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ పండుగ రోజు విడుదల అవ్వడం, పండుగ రోజు ఒక పాజిటివ్ వైబ్ ఒక ప్రొడ్యూసర్లు కానీ ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. చాలా హ్యాపీగా పాజిటివ్గా రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంతకు మించి మనం ఏం చెప్పలేం ఈ మూవీ. ఇంకొకటి చెప్పండి ప్రవీణ్ గారు, హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే గబ్బర్ సింగ్ సినిమా గుర్తొస్తుంది కదా. గబ్బర్ సింగ్ సినిమా 2012లో వచ్చింది. అవును. అంటే మీరు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా చూస్తారు, ప్రతి సీన్ కూడా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మైట్ బి మీరు కనెక్ట్ అవ్వచ్చు. అంటే మధ్యలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీసింది మళ్ళీ హరీష్ శంకర్ గారు, బాబీ. సో మళ్ళీ అది ఎవరు అది ఆయన డైరెక్షన్ కాదు కాబట్టి దాన్ని సెకండ్ పార్ట్ అని వాళ్ళు చెప్తున్నారు, అది తీసుకోవట్లేదు. సో హరీష్ శంకర్ దీనికి సెకండ్ పార్ట్ గా దీన్ని తీశారని అనుకోవచ్చు ఉస్తాద్ భగత్ సింగ్. సో 2012లో సినిమా తీసినప్పుడు 2026 అంటే 14 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ దాని కంటిన్యూషన్ పార్ట్ వస్తాయి. ప్రేక్షకులు కనెక్ట్ అవ్వగలుగుతారు. అంత లాంగ్ గ్యాప్, డెకేడ్ పైన అయిపోయిన గ్యాప్ ని మీరు కనెక్ట్ అవ్వడం వేరు, మీకు ఇష్టం కాబట్టి అబ్జర్వ్ చేయడం వేరు. ఒక జనరల్ ఆడియన్స్ అంత లాంగ్ గ్యాప్ లో వచ్చిన స్టోరీతో ఎంతవరకు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలుగుతాడు? ఆ ప్రీవ్యాక్ట్ లేదు, అది కనెక్ట్ అవ్వలేకపోయినా దీంతో ఇండిపెండెంట్ సినిమాగా దీన్ని చూడొచ్చా? అది గుర్తుకు రావాల్సిందే. లేదండి, ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ సింపుల్ గా గబ్బర్ సింగ్ వైబ్ అయితే కనపడుతుంది. మనకి గబ్బర్ సింగ్ వైబ్ అనేది పక్కన పెడితే మనకి ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో గ్యాప్ వచ్చింది అంటే లాంగ్ గ్యాప్ వచ్చింది అనమాట. దగ్గర 13 ఇయర్స్ 14 ఇయర్స్ వరకు గ్యాప్ వచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాంబినేషన్ చూస్తారు. ఇక్కడ డైరెక్టర్ హరీష్ శంకర్, ఇటు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్, అటు పవన్ కళ్యాణ్ అంటే మనకు గుర్తొచ్చేది గబ్బర్ సింగ్ లాంటి సినిమా. సో అక్కడ వాళ్ళు ప్రజెంట్ జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కావాల్సింది ఒక నార్మల్ ఒక డీసెంట్ సాంగ్స్ కానివ్వండి, ఒక స్టోరీ చూస్తారు, ప్లస్ ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాగే మనకు 14 ఇయర్స్ తర్వాత మనకి మళ్ళీ ఒక ఇప్పుడున్న ఆయన ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత ఈ సినిమా చేయటము, ప్లస్ ఇంకోటి ఏంటంటే వింటేజ్ ఒక లుక్ మనకి ప్రతి సీన్ టు సీన్ 2 hours 30 minutes మూవీలో మనకి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ హార్డ్ వర్క్ కనపడుతుంది, టైం మేనేజ్మెంట్ కనపడుతుంది, డెడికేషన్ కనపడుతుంది. ఆయన చేసిన కష్టము ఫలితం కూడా ఈరోజు మనకు కనిపిస్తుంది. మీరు అందరూ చూస్తున్నారు, మీరు అందరికీ తెలుస్తుంది. యాజ్ ఎ ఫ్యాన్గా పక్కన పెట్టేసి ఒక నార్మల్ ఆడియన్గా చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారని అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఒక యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి, ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, సెంటిమెంట్ కానివ్వండి, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఒక ఏదైతే విలన్ నుంచి వచ్చే పంచ్ డైలాగ్స్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్లో మనకి ఇంటర్వెల్ ముందు ఇప్పుడే మొదలైంది అని చెప్పేసి అభిమన్యు సింగ్ ఒక డైలాగ్ చెప్తారు. అలాంటి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత వాక్, స్వాగ్ ఇలాంటి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. యూత్ ఏంటంటే ఒక మౌంటైన్ సాంగ్స్, ఒక లేడీస్ మౌంటైన్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉందో డే 1 పోస్టర్ నుండి, డే 1 ప్రీ లుక్, డే 1 గ్లిమ్స్, టీజర్, ట్రైలర్స్ ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చాలా కేర్ తీసుకుంటూ మనకి చాలా ఎలా ఉంటుందంటే మనిషికి మనకు ఒక ఎగ్జైట్మెంట్ పెంచుకుంటూ పోయింది. ఈరోజు అదే ఎగ్జైట్మెంట్ ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిన ఫలితమే మనకు కనపడుతుంది. అందులో చాలామంది 26th అనుకున్నారు ఫస్ట్ డేట్, కానీ 26th అనుకోకుండా మళ్ళీ ప్రీపోన్ చేసుకొని ఇది హాఫ్ క్రెడిట్ గోస్ టు మనకి ఒక డైరెక్టర్ తీసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ తీసుకోవచ్చు, బయర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి. అందులో ఇంకోటి ఏంటంటే థియేటర్స్ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు లేకపోవడం వల్ల మన తెలుగు సినిమా మన థియేటర్స్లో ఒక కలర్ఫుల్గా ప్రతి ఒక్కరూ రావాలా, ప్రతి ఒక్కరూ తక్కువ మనీతోని మనం వర్త్ అంటే మనం పెట్టిన మనీ ఏదైతే వర్త్ మనం పెట్టిన దానికి డిసప్పాయింట్ కావద్దు. అంటే ఏదున్నా కూడా వాచబుల్ లాగా ఉండాలి, డిసప్పాయింట్ కావకూడదు అని ప్రతి ఒక్కరికి ఆ కాంబినేషన్ డిసప్పాయింట్ చేయదు అని ఒక నమ్మకమే ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఇంకొకటి చెప్పండి ప్రవీణ్ గారు, ఏదైనా ఒక సినిమా ఏ సినిమా తీసుకున్నా స్టోరీ లైన్లో ఒకటే ఎమోషన్, ఒకటే స్టోరీ లైన్ ఉంటే ఫస్ట్ నుంచి సినిమా మొత్తం దాని మీదే ఫోకస్ అవుతుంది కాబట్టి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ స్కోప్ ఉంటుంది. ఈ సినిమాలో ఒక పక్కన పాలిటిక్స్ ఉంది, ఇంకో పక్కన నిర్భయ ఘటనని గుర్తు చేసే ఘటన సెకండ్ హాఫ్ లో ఉంది, మళ్ళీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సో ఎక్కడో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు సినిమా తీయాలన్న ఉద్దేశంలో ఇన్ని ఎలిమెంట్స్ అంటే ఒక ఎమోషన్ క్యారీ అయితే ఆ ఎమోషన్తో ఎక్కువ కనెక్ట్, మిక్సర్ మ్యాచ్ అయినప్పుడు కొంచెం స్టోరీలో ఏమన్నా కన్ఫ్యూజన్ కానీ ఒక చావోస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏమన్నా అనిపించింది? మీకు దీంట్లో ఏంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఉండదండి. ఫస్ట్ ఆఫ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కనెక్ట్ అవ్వడానికి ఏమో అంటే స్టోరీ పరంగా స్పష్టత ఉండొచ్చు, కానీ కనెక్ట్ అయ్యే విషయంలో ఇన్ని కలవడం వల్ల స్టోరీ ఎక్కడో డీవియేట్ అయింది లేకపోతే ఎక్కువ ఎలిమెంట్స్ అయింది అన్న ఫీలింగ్ రాదా? లేదండి, అట్లాంటిది మనకి ఏం కనపడదు. కానీ దీంట్లో మనకి ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు నిర్భయ అని ఏదైతే అన్నారో అలాంటిది ఒక చిన్న కేసు, అది చిన్న ఒక సీన్ ఒకటి కాదండి, అది చాలా పెద్ద సీనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మనకు వస్తుంది. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే పల్లవి దొర అనే ఒక అమ్మాయి ఉంది దీంట్లో, సెకండ్ హాఫ్లో వస్తుంది.
ఆ అమ్మాయి శ్రీలీల ఫ్రెండ్గా క్యారెక్టర్ చేసిన తను ఉన్న కొంచెం సేపు అయినా కూడా ఆ ఒక్క సీను ఆ క్లైమాక్స్ వరకు తీసుకొని పోతారు. అంటే మనకి ఏంటంటే ఎందుకు క్లైమాక్స్ వరకు తీసుకెళ్లారు అంటే కంటెంట్ అలాంటిది, అంటే కథ అట్లాంటిది, అక్కడ వచ్చే ఎమోషన్, అక్కడ వచ్చే సెంటిమెంట్, అక్కడ వచ్చే ప్రామిస్ ఏదైతే ఉంటుందో, అంటే మనం అనుకుంటాం హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా ఒక్కోసారి వర్కౌట్ కావేమో చాలామంది అంటారు. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నా కూడా హీరోయిన్ ఫ్రెండ్కి కూడా టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు విలన్స్ కొందరు. కానీ ఇదే సినిమాలో కూడా శ్రీలీల ఫ్రెండ్గా పల్లవి దొరాన్ చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ ఏదైతే డిజైన్ చేశారో హరిశంకర్ గారు చాలా ది బెస్ట్ రోల్ ఇచ్చారు. అట్లాంటి రోల్ కానివ్వండి, తను ఇచ్చిన ఆ కొంచెం సేపు ఎమోషన్ కానివ్వండి, ఆ కొంచెంసేపు ఆ శ్రీలీలతో ఉండడం కానివ్వండి, కామెడీ సీన్ కానివ్వండి, ఆ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటారు ఈ సీన్లో, అంతే తప్ప ఇంకా అక్కడ నుంచి స్టోరీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండదు, అంటే డిసప్పాయింట్ కూడా కారు. ఎందుకంటే అది రియల్గా జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సమాజంలో ఏం జరుగుతుంది, అందుకే ప్రతి ఒక్కరు మనకు పవన్ కళ్యాణ్ కూడా ప్రతిసారి అంటారు లేడీస్కి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరు కూడా మనం మన ఇంట్లో అమ్మాయి కానీ వాళ్ళలాగా మనం ఎలాగైతే చూసుకుంటున్నాం ఇంట్లో, సో మనం ఎలాగైతే చూస్తున్నాం వాళ్ళకు కూడా ఆ విధంగా చూడాలి. అంటే రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారు ఈ రోజుల్లో. కానీ ఇదే సినిమాలో అదే ఒక హీరోయిన్ టార్గెట్ చేయబోయేది వాళ్ళ ఫ్రెండ్ని టార్గెట్ చేస్తారు. అది చాలా ఎమోషన్ సీన్ అండి. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అంటే నేను ఫస్ట్ ఫ్యామిలీకి కూడా చెప్తాను, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ ఒక్క సీను ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అయిపోతారు. ఈ ఒక్క సీన్ని మీరు ఇప్పుడు ఏదైతే అడుగుతున్నారో, నేను ఏదైతే చెప్పానో ఆ సీన్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఓకే, ఇంకొకటి చెప్పండి. యూజువల్గా ఈ మధ్య సీనియర్ హీరోలు నటిస్తున్నప్పుడు హీరోయిన్స్ విషయంలో, యంగ్ హీరోయిన్స్ విషయంలో చాలా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే హీరోకి చాలా ఏజ్ ఉన్నప్పుడు, చాలా పెద్ద 60+ ఉన్న పెద్ద పెద్ద హీరోలు కూడా 20s 30sలో ఉన్నటువంటి హీరోయిన్స్ చేస్తున్నటువంటి, ఈవెన్ రవితేజ ఇంక్లూడెడ్, తను చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. ఈ ఏజ్ గ్యాప్ విషయంలో కానీ, వాళ్ళ కెమిస్ట్రీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం విషయంలో దాదాపు 1 సంవత్సరం నుంచి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియా వచ్చినాక. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రాశికన్నా వేరు. రాశికన్నా ఆల్మోస్ట్ తను కూడా కొంచెం చూస్ అయ్యేది. కానీ శ్రీలీలతో పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ ఎలా చూడొచ్చు? స్క్రీన్ కెమిస్ట్రీ బాగుందా? అంటే రాశి కన్నది లిమిటెడ్ ఉన్నా కూడా, సెకండ్ హాఫ్లో వచ్చే శ్రీలీల సీన్స్ ఎక్కువ ఉన్నా కూడా, ఇద్దరు హీరోయిన్స్లో ఎవరు బెస్ట్ అని అంటే ఈక్వల్ బ్యాలెన్సింగ్ యాక్టింగ్ చేశారు. కాకపోతే బెస్ట్ పేర్ ఏది అని అంటే మాత్రము పవన్ కళ్యాణ్, శ్రీలీల. సెకండ్ హాఫ్ వచ్చే వాళ్ళ కామెడీ సీన్స్ కానివ్వండి, ఆ పోలీస్ కానివ్వండి, చాలా మీకు ఎలా ఉంటుంది అంటే చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా చేసింది తను శ్రీలీల. దీనిలో ఒక ట్రెడిషనల్గా ఎలాగైతే మనకు ఉండాలి, ఎలాగైతే బిహేవ్ చేయాలి. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్తోనే మనము అంత ఆషమాషిగా ఉండాలంటే కూడా కుదరదు అనమాట. ఎందుకంటే కొందరు భయపడుతుంటారు. సో అలాగే తనతో భయపడుతూ చాలా సింపుల్గా అలా ఒక ఫ్రెండ్లీగా, ఒక ఇన్నోసెంట్గా, ఒక క్యూట్నెస్గా చూపించారు. క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే హైలీ సీరియస్ క్యారెక్టర్ కదా, హైలీ సీరియస్ క్యారెక్టరే. ఎందుకంటే తను కూడా లిమిటెడ్ రోల్ అయినా కూడా క్లైమాక్స్లో మనకు తెలుస్తుంది. ఆ ట్విస్ట్ కూడా మీకు రివీల్ చేయాలి. అంటే ఈ సినిమాలో హీరోయిన్స్ కి స్కోప్ ఎక్కువ ఉందా? స్కోప్ అంటే తక్కువ ఉంది. ఇద్దరికి స్కోప్ తక్కువ ఉన్నా కూడా ఇద్దరిది ఇంపార్టెంటే చూపిస్తారు. మనకి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కారు. ఎందుకు హీరోయిన్స్ ఉన్నారు అనేది కూడా మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది దీంట్లో. ఓకే, అంటే ఆ విమర్శకైతే తావలేదు. విమర్శకైతే లేదండి. అంటే ఛాన్స్ ఇవ్వడానికి కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎదుటి మనిషి అడగడానికి లేదు, ఎందుకు ఇంత తక్కువ ఇచ్చారని కూడా లేదు. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫస్ట్ హాఫ్ రాశికన్నా ఉన్న, సెకండ్ హాఫ్ మనకి శ్రీలీల ఉన్న. ఫస్ట్ హాఫ్ వచ్చే కామెడీ టైమింగ్ అనండి, ఇటు ప్రవీణ్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే కామెడీ సీన్స్, ఫారెస్ట్ సీన్స్ కానివ్వండి, అక్కడ కొన్ని ఎపిసోడ్ సీన్స్ ఉంటాయి, అక్కడ కూడా చాలా బాగా కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా పండింది. అలాగే డైలాగ్స్ కూడా వాళ్ళకి వచ్చే మధ్య శ్రీలీలకి, పవన్ కళ్యాణ్కి, తర్వాత రాశికన్నా, ప్రవీణ్, సత్యం, రాజేష్, వీళ్ళకంతా కామెడీ సీన్స్ కూడా చాలా బాగా టైమింగ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఇంకొకటి చెప్పండి, ఉస్తాద్ భగత్ సింగ్. అంటే మీరు పవన్ కళ్యాణ్, ఫస్టే చెప్పాను నేను, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఈ సినిమా దేనికి లీడ్ అవుతుంది ఇవన్నీ కూడా మీరు లింక్ చేసుకోగలరు. కానీ యూజువల్గా అదర్ దాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే సినిమాలు చూస్తూ ఉంటారో వాళ్ళు ఉస్తాద్ అనగానే సంథింగ్ ఈజ్ బిల్డింగ్ బాడీ అండ్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్గా ఆ యాంగిల్. భగత్ సింగ్ అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ గుర్తొస్తారు కదా. సో ఎవరైనా సరే అది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డిసప్పాయింట్ అవుతారా? అంటే దీంట్లో ఎవరు డిసప్పాయింట్ అవ్వడానికి లేదండి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఏంటంటే, మనకి ఫస్ట్ గబ్బర్ సింగ్ పార్ట్ సినిమా చూసినప్పుడు దాంట్లో సుహాసిని చనిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ కావాలి. మనకి కంటిన్యూషన్ కావాలంటే మనకి డైరెక్టర్ కానివ్వండి, మ్యూజిక్ కంపోజర్ కానీ సేమ్ ఉన్నా కూడా గుర్తు చేస్తే ఏమన్నా పెట్టారా? ఏదండి
అది 2012 కదా, ఇప్పుడు మళ్ళీ గుర్తుండదో అని అందులో ఏమైనా కనెక్ట్ చేసేలాగా అది flashback అది లాగా బాగా ఇన్వాల్వ్ అయిపోతే కానీ లోతుకి వెళ్తే కానీ ఎవరికైనా కూడా గుర్తుపట్టలేదు. అర్థం కాదు, గుర్తుపట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేంటంటే దాని కంటిన్యూషన్ ఉంటుంది. కంటిన్యూషన్ అంటే మనకి గబ్బర్ సింగ్ వైబ్ కనపడుతుంది, ఖుషీ వైబ్ కనపడుతుంది. మనకు కొన్ని కొన్ని సీన్స్లలో చూస్తే కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు అనేది కూడా దానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. చూసిన ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా క్లియర్ కట్గా చాలా బాగా డిజైన్ చేశారు హరిశంకర్ గారు. ఎందుకంటే ప్రజెంటేషన్ చేయాలంటే స్క్రీన్ మీద ఒక్కొక్కసారి క్యారెక్టర్ డిజైనింగ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్ కాకూడదు. డిసప్పాయింట్ అవ్వద్దు అని అంటే ఎవరికి ఏ సీన్స్ ఎలా మనం డిజైన్ చేస్తామో అవి ఎక్కడైనా పొరపాటున కూడా మనకి స్క్రీన్ మీద మనం చూపించేటప్పుడు ఆ సీన్స్ పొరపాటున మనం ఎందుకు చూపించలేము అంటే మనం ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడతారు. అంటే ఇది కూడా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రాసుకునే సీన్ వేరే ఉంటుంది, తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పులు కూడా జరిగాయి. అంటే దీంట్లో ఎలా ఉంటుంది అంటే స్టోరీ స్క్రీన్ ప్లే అంతా డైరెక్షన్ అంతా హరిశంకర్. దీంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని అంటే ఏంటి, మనం ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ పార్ట్ మీరు కంటిన్యూషన్ అన్నాను నేను చెప్పాను మీకు, దాని కంటిన్యూషన్ ఉన్నా కూడా దీంట్లో ఒక అనాథగా ఉన్నా కూడా ఒకళ్ళ పేరు ఇతనికి పెట్టి ఇతను ఎలా యాడ్ చేసుకుంటాడంటే ఉస్తాద్ భగత్ సింగ్ పెట్టుకుంటానని చెప్పుకుంటాడు. అంటే ఆ ఊర్లో ఈ అబ్బాయి చాలా ఒక అనాథగా ఉంటాడు అనమాట. సో ఆ ఊర్లో అందరి పిల్లలతో పాటు దీంట్లో గౌతమితో పాటు వీళ్ళు పెంచుకుంటారు అనమాట. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నారు, అతను ఈ గౌతమి అనే ఇద్దరు ఈ అబ్బాయిని పెంచుకుంటారు. అంటే అక్కడ నుండి ఏంటంటే ఒక రివెంజ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు, కానీ ఏ క్యారెక్టర్ తీసుకున్నా కూడా మనం డిసప్పాయింట్ కాము. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ సీన్ అండి. ఇప్పుడు బిగినింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీను ఇంపార్టెంటే, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా హరిశంకర్ అంత బాగా కసితో తీసిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ మనం పవన్ కళ్యాణ్ ముందు సినిమా హరిహర వీరములు పోయినట్టే ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓజీ సినిమా వస్తే ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ వింటేజ్ ఎక్కువ చూపించారు. అంటే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అక్కడ వరకు హిట్ కొట్టింది. హరిహర వీరములు తర్వాత వచ్చింది కాబట్టి అది హిట్ కిందే చెప్పుకోవచ్చు. అక్కడ వింటేజ్, మళ్ళీ దీంట్లో కూడా వింటేజ్. దానివల్ల ఫ్రెష్నెస్ పోయిన ఫీలింగ్ రాదు. అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు నటించిన సినిమాలో పాటలు, చిరంజీవి పాట ఇవన్నీ పెడితే ఒక ఫ్రెష్ స్టోరీకి ఉండేటువంటి ఫ్రెష్నెస్ పోదాం అంటే అలా అనిపించలేదు. మీరు ఫ్యాన్ గా కాకుండా ఫ్రెష్నెస్ పోద్ది కదా, కథ అంటే ఫ్రెష్ గా ఉండాలి, కొత్తగా ఉండాలి. మళ్ళీ ఎక్కడ కూడా పాత పాటలు అదే హీరో యాక్ట్ చేస్తే ఆ ఫ్రెష్ ఎలిమెంట్స్ పోయిన ఫీలింగ్ రాదా? అది మనకి అట్లాంటివి ఏం కనిపించదండి. ఎందుకంటే అక్కడ కావాల్సిన సిచ్యువేషన్ అట్లాంటిది. ఇప్పుడు వాంటెడ్లీ ఎవరు కూడా ఆ పాటలు మరి ఏ సిచ్యువేషన్ లో పెట్టారనుకోవచ్చు. అది ఎలా వస్తుంది అంటే మనకి సెకండ్ హాఫ్లో తను కనెక్ట్ అయిపోతుంది అనమాట. హీరోని చూడగానే కనెక్ట్ అవ్వగానే కొన్ని సందర్భాల్లో తను విలన్స్ తను టార్గెట్ చేసి ఉండేటప్పుడు ఏంటంటే తను హెల్ప్ చేస్తుంటాడు అనమాట. తను పవన్ కళ్యాణ్ ఇష్టపడుతూ పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీలో భాగంగా ఆ పాట మనకు ఒకప్పుడు తొలి ప్రేమలో ఒకప్పుడు సెన్సేషన్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంది, ఈ మనీసే సాంగ్. ఒకప్పుడు నాకు తెలిసి అది అప్పట్లో మనం అంటే చిన్న పిల్లలు ఉండొచ్చు, అదే పాట ఈరోజు స్క్రీన్ మీద వింటుంటే అది ఒకలాంటి మాంటీ సాంగో లేకపోతే మెలోడీ ట్రాక్ అనాలో తెలియదు, కానీ జనాలు మాత్రం థియేటర్లో మాత్రం కూర్చున్నంతసేపు విజిల్స్ కానివ్వండి, క్లాప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి, అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు విన్నాము, మేము ఇప్పుడు వింటున్నాము అని చెప్పారు. నిజంగా నాలాంటి వాళ్ళు కూడా ఆ సాంగ్ వింటుంటే కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎటువంటి సాంగ్ కానీ ఎటువంటి సీన్ కానీ ఎవరికి డిస్టర్బెన్స్ చేయదు ఈ సినిమాలో. సిచ్యువేషన్లో తగ్గట్టుగా ఇప్పుడు ఆ హీరో నటించిన ఆ హీరో సినిమానే కాబట్టి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకుంటారు. పర్మిషన్స్ గురించి ఫ్రెష్నెస్ అయితే పోదు మనకి, అంటే సిచ్యువేషన్ అట్లాంటిది కాబట్టి ఆ సాంగ్ యాడ్ చేశారు అక్కడ, ఈ మనీసే సాంగ్. కానీ ఇదేంటి జస్ట్ బిట్ సాంగ్ కూడా కాదు, ఫుల్ సాంగే ఉంటుంది. ఫుల్ సాంగ్లో కూడా మనకి కంప్లీట్గా ఒక ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఫన్నీగా మనకి అటు హీరో ఇటు హీరోయిన్ చాలా వింటేజ్ లుక్లో కూడా కనిపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్లో చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ప్రతి సినిమా తీసుకోండి, ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెడితే హరిహర వీరమ్మలు కానివ్వండి, ఓజీ కానివ్వండి, గబ్బర్ సింగ్ కానివ్వండి, గోపాల మూవీ కానీ ప్రతి మూవీలో తీసుకుంటే ప్రతి మూవీలో మనకి కావాల్సింది ఏంటి, మనిషికి కావాల్సింది హార్డ్ వర్క్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి, టైం కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. అందుకనే అతను ఏం చేశాడంటే వింటేజ్ లుక్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఈరోజు వింటేజ్ లుక్ కనిపిస్తుందండి మన స్క్రీన్ మీద. ఈరోజు చాలా మంది సినిమా చూసి కూడా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పోలిస్తే దీనిలో చాలా బాగున్నారు అనుకోవచ్చు. అంటే ఆ సినిమా అంటే ఆ జానర్ వేరు ఉంటుంది, ఈ జానర్ వేరు ఉంటుంది. లుక్స్ వైజ్ మాత్రమే అది ఎలా ఉంటుంది అంటే అది కంప్లీట్ ఆ లుక్ వేరు ఉంటుంది, ఈ సినిమాలో లుక్ వేరు ఉంటుంది. అంటే అది కంప్లీట్ ఒక వయలెన్స్ మూవీ ఉన్నా కూడా అంత పెద్ద సెన్సేషనల్ మూవీ
స్టోరీకి తగ్గట్టుగానే ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేశారు. సో ఇక్కడ ఏంటనంటే ఇది కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ అంటే కమర్షియల్ ప్యాకేజ్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి, ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి కంప్లీట్గా ఆ మూవీకి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే వింటేజ్ లుక్ కానివ్వండి, లేకపోతే మనకి ఎలా కావాలో అలాగా ఆయన ప్రతిదీ హరిశంకర్ గారు దగ్గరుండి ఆయన ఈ 20 రోజులు కాకుండా ఒక 2 సంవత్సరాల నుండి దగ్గరుండి ప్రతిదీ ఆయనకి ఎలా కావాలో ఆయన తగ్గించుకోవడము, పెంచుకోవడము, కానీ ఎవ్వరికి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద మాత్రం కూడా మనకి వింటేజ్ లుక్లో మాత్రం కనపడతారు. అదే స్వాగ్, అదే స్టైల్, ఎక్కడ డిసప్పాయింట్ చేయరు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగున్నారని అంటున్నారు, కానీ ఇంకా ఏంటి ఎలా ఉన్నాడనే మాత్రం ఎవరు అనట్లేదు. రేఖలింగసాల అయితే అది మోస్ట్ వైరల్ అయింది. మిగిలిన సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ? ఇది మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఫస్ట్ మనం క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటే దేవిశ్రీ. ఎందుకంటే దేవిశ్రీ అంటేనే ఆయన ఒక బెస్ట్ సాంగ్స్ ఇస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ అంటేనే బాగా గుర్తుపెట్టుకొని మనకి గబ్బర్ సింగ్లో పిల్లా నువ్వు లేని జీవితం, లేకపోతే దేకో దేకో గబ్బర్ సింగ్, అట్లాంటి సాంగ్స్ ఒకప్పుడు ఎంత సెన్సేషన్ అయినాయి. ఆయన చిన్న స్టెప్ వేస్తేనే ఆ ఒక వైబ్ కానీ, ఆ యొక్క ఎనర్జీ కానివ్వండి, ఆ మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ప్రతిదీ ఇంపార్టెంటే. అంటే దేవిశ్రీ ఎలా ఉంటుందనంటే ఫస్ట్ పబ్లిక్ కోరుకునేది బేస్ ఇంపార్టెంట్, సాంగ్కి బీజిఎం ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని ట్యూన్స్ ఉంటాయి అవి ఇంపార్టెంట్, సాంగ్స్లో మ్యూజిక్ ఇంపార్టెంట్, ప్లస్ దీంట్లో మనకి ఏదైతే ఫస్ట్ దేక్లింగసాల రిలీజ్ చేశారో జనాలు బాగా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే దాంట్లో వచ్చే చాలామంది మైకేల్ జాక్సన్ అన్నారు, కొందరు ఏంటంటే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్లో ఆ బ్లేజర్, ఆ హ్యాట్, ఆ లుక్, ఆ ఫ్లోరింగ్, లేకపోతే ఇంకోటి ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్డమ్ హీరో మామూలుగా ఆయన నడిస్తే చాలు, ఆయన యాక్షన్, ఆయన డైలాగ్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఈరోజు అలాంటి సాంగ్ చూసి ఆయన ఎవరికి తెలియదు. ఇప్పుడు యాజ్ అ ఫ్యాన్గా పక్కన పెడితే నేను చాలామంది ఏమనుకున్నానంటే ఈరోజు చూసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు, ఏంటి డ్యాన్స్ ఇంత బాగుంది, ఇంత ఈజీగా ఎలా చేశాడు అని. అంటే దాని క్రెడిట్ గోస్ టు డ్యాన్స్ కోరియోగ్రాఫర్. అంటే హరిశంకర్ బాగా దగ్గరుండి ఆయనకి ఏ విధంగా డ్యాన్స్ కావాలో ఆ డ్యాన్స్లు అన్నీ చేయించుకొని చాలా హ్యాండ్సమ్గా వింటేజ్ లుక్లో, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కూడా మనకి ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది కూడా తమన్ ఇచ్చారు. తమన్ కూడా ఎందుకు ఇచ్చారంటే లాస్ట్ మూమెంట్లో ఒక 20 days మనకి గ్యాప్ ఉన్నప్పుడు ఒక దేవిశ్రీ ఏదైతే ఆయన ఉన్న కమిట్మెంట్స్, ఆయన బిజీ షెడ్యూల్ ఆయన ఉన్నారు కాబట్టి ఆ సందర్భంలో మనకి ఓజీ గుర్తొచ్చింది చాలామందికి. ఓజీ ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో, అటు ఆల్బమ్ కానివ్వండి, ఇటు మూవీ కానివ్వండి, లేకపోతే కొన్ని వాయిలెన్స్ సీన్స్లో వచ్చే బీజిఎం కూడా, అలాగే ఈ సినిమాలో కూడా మనకి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. విలన్ కానివ్వండి, విలన్తో పాటు హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, కామెడీ సీన్స్ వచ్చేటప్పుడు, ఫారెస్ట్ ఎపిసోడ్స్ వచ్చేటప్పుడు, అటు పోలీస్ స్టేషన్ సీన్స్ కానివ్వండి, ఫ్లాష్ బ్యాక్, కొన్ని టెంపుల్స్ సీన్స్ వచ్చేటప్పుడు ప్రతి సీన్కి ప్రతి దానికి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక పిల్లర్ లాంటిది. చాలామంది ఎలా కోరుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటేనే చాలామంది బాగాలేదంటారు, కొందరు బాగుందంటారు. కాబట్టి ఏంటంటే దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమ్మను రాత్రి పగలు కష్టపడుతూ దగ్గర ఒక డే అండ్ నైట్ కష్టపడి 3-4 వరకు మిడ్ నైట్లో వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్గా 20 days హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా చూస్తేనే కానీ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఇచ్చారని, ఎంత కష్టపడారని మనకి ఈ సినిమా చూస్తే స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ టు సీన్, సాంగ్ టు సాంగ్, అట్టనే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, ఇంటర్వెల్ కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, ప్రతిదీ తమన్ చాలా ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని చెప్పాలా. ఇది హరిశంకర్ దగ్గరుండి ఆయన చేయించుకున్నాడు. ఇంకా ఇంతకు మించి మనం ఏం చెప్పాల్సిన కూడా ఏం లేదు. ఓకే ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కాకుండా ఒక మూవీ క్రిటిక్గా చెప్పండి, ఎంత గొప్ప సినిమా తీసినా, అది ఆస్కార్ నామినేషన్స్కి వెళ్ళిన సినిమా అయింది సార్, ఎక్కడో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అస్సలు క్రిటిసిజం లేకుండా ఒక్కటి కూడా తప్పు లేకుండా చేయగలిగారు. సెకులు లేరు, యాక్ట్ చేసే నటులు లేరు ఇప్పటి వరకు. సో ఈ సినిమా నా యాంగిల్లో చూస్తే దీనికి ప్లస్లు అన్నీ చెప్పేశారు మీరు, నెగిటివ్స్ చెప్పండి, ఒకటో రెండో ఉంటాయి ఖచ్చితంగా. నెగిటివ్ ఒకటి ఉందండి. ఇప్పుడు నెగిటివ్ అంటే మనకు 2 hours 30 minutes సినిమా చూసుకుంటే నెగిటివ్ ఎక్కడ కనపడుతుంది అంటే ఒక ఎడిటింగ్ కొంచెం ఇంకొక బెటర్గా చేసింటే బాగుండని అనిపించింది. ఎందుకంటే మనకి స్క్రీన్ మీద సినిమా చూసేటప్పుడు కూడా మనకి మెయిన్ కరెక్ట్గా యాంగిల్స్ ఉన్నాయా లేవా అని చూస్తారు, షేక్ అవ్వకూడదు. కొన్ని స్క్రీన్స్లలో మనం చూసేటప్పుడు వాళ్ళు థియేటర్స్ ప్రాబ్లం ఉంటాయో, మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ప్రాబ్లం ఉంటాయో, మనకి అది కూడా చాలామంది ఆ రూపంలో కూడా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే సినిమాలో చిన్న మైనస్ పాయింట్ నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఎడిటింగ్ ఇన్ ది బెస్ట్, ఇంకా బాగా చేసింటే బాగుండు అనిపించింది నాకైతే. స్టోరీ పరంగా ఎటువంటివి లేదు, స్టోరీ కానివ్వండి, సెంటిమెంట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానివ్వండి, ఎలా చూపించాలో, కొరియోగ్రఫీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
ఎస్పెషల్లీ దీంట్లో మనం ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి మీరు. ఎందుకనంటే ప్రొడక్షన్ సెట్ అంటే ప్రతి ఈ సినిమాలో స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు ప్రతిదీ సెట్సే. అంటే మీరు దీంట్లో మనం ఇంట్రడక్షన్ సీన్ తీసుకోండి, పోలీస్ సెటప్ తీసుకోండి, పోలీస్ స్టేషన్ది, ఫారెస్ట్ అదొకటి సీన్ తీసుకున్నా, లేకపోతే సెకండ్ హాఫ్ ఏదైతే కొన్ని సీన్స్ హాస్పిటల్ సీన్స్ కానివ్వండి, లేకపోతే ఇంటర్వెల్ వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ కానివ్వండి, ఇలాంటివి ఎలా ఉంటుందని మెయిన్ మనకి కావాల్సింది కూడా మెయిన్ ప్రొడక్షన్ సెట్ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ అంటే చూడగానే మనకి ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లో చార్మినార్ సెట్ చాలామంది చూసి అబ్బా రియల్గా పవన్ కళ్యాణ్ చార్మినార్కి వెళ్ళారా అని అన్నారు. సో అది చూడగానే దాని క్రెడిట్ కోస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ డిజైనర్కి వెళ్తారు. సో ఈ సినిమాకి వర్క్ చేసింది కూడా ఎవరంటే పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండే ఆనంద్ సాయి గారు. దీనికి దగ్గరుండి మ్యాక్సిమం ఏంటంటే ప్రొడక్షన్కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీంట్లో సెటప్ కూడా చాలా కష్టపడినట్టు కనపడుతుంది. ఎందుకంటే ప్రతి సీన్ చూసినా కూడా అబ్బా రియల్గా ఫారెస్ట్కి వెళ్ళారా, రియల్గా వెళ్ళామని అనుకో ప్రతిదీ సెట్టే. ఎందుకంటే సినిమాలో మన డైరెక్టర్ ఆనంద్ సాయి, మన ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి కూడా అదే చెప్పారు, డైరెక్టర్ హరిశంకర్ కూడా అదే చెప్పారు. ఎందుకంటే రియాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. స్క్రీన్ మీద చూపించేటప్పుడు మనకి ఎక్కడ ఏ సీన్ చూపించినా కూడా అబ్బా ఏం చేశారని నేను అన్నలే, కానీ ఇదేం సీన్ ఇలా ఉంది అనేది మాత్రం అనకూడదు. కాబట్టి ప్రొడక్షన్ డిజైన్కి వెళ్తుంది. ప్లస్ మీరు అన్నట్టు మైనస్ పాయింట్ అడిగారు, మైనస్ పాయింట్ అది ఒకటే తప్ప ఇంక మిగతాది ఏం లేదు. స్టోరీ పరంగా తీసుకోండి, స్క్రీన్ ప్లే పరంగా తీసుకోండి, డైరెక్షన్ పరంగా, కోరియోగ్రఫీ. యాజ్ అ ఫ్యాన్గా పక్కన నేను ఫ్యాన్గా చెప్పట్లేదు, జెన్యూన్గా చెప్తున్నాను, నార్మల్ ఆడియన్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూసే సినిమా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని. సరే ఒకటి చెప్పండి, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన రోజే దురంధర్ 2 రిలీజ్ అయింది. దురంధర్ 1 మామూలు హిట్ కదా, అన్ని రికార్డులు బద్దలు కొట్టేది. అది జనాలు మర్చిపోకముందే దానికి ఒక సీక్వెల్ వచ్చేసింది 3 months గ్యాప్ లో. అది ఉస్తాద్ భగత్ సింగ్ కి కాంపిటీషన్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది కాంపిటీషన్ కాదండి, అంటే అట్లీస్ట్ జనాలని తన వైపు ఎక్కువ, అంటే ఇప్పుడు 2 సినిమాలు కోలైడ్ అయినప్పుడు ఒకటే విన్నర్ గా నిలుస్తుంది, అటు ఇటుగా 2 అవ్వవు కదా. ఇప్పుడు మా ఉస్తాద్కి అది ఆ రేంజ్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది? లేదండి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ జోనర్ వేరు, అంటే 2 సినిమాలు వేరు. మీరు అన్నట్టు నేను ఒకటి చెప్తా. ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్ డ్రాప్ అంటే అంతకు ముందు తీసిన గబ్బర్ సింగ్ 2012లో తీసిన సినిమా. దురంధర్ కి బ్యాక్ డ్రాప్ అంటే డిసెంబర్లో వచ్చినటువంటి దురంధర్ 1 సినిమా. సో ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో దురంధర్ 1 గుర్తుందంటగా గబ్బర్ సింగ్ గుర్తుండదు, ఫ్యాన్స్ కి కాకుండా. ఆ యాంగిల్లో చూసుకున్నా దురంధర్ లేటెస్ట్ గా వచ్చింది కదా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇమేజ్ గొప్పది, అందులో నో డౌట్, రణ్వీర్ సింగ్తో పోలిస్తే తెలుగు స్టేట్స్లో. సో నేను అంటుంది ఏంటంటే ఓన్లీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రావడం వేరు, దురంధర్ కూడా కలిపి ఉండడం వేరు. ఇదేమన్నా కొంచెం కలెక్షన్స్ కానీ ఇది కానీ ఎఫెక్ట్ చేసేది ఉందనుకుంటున్నారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అసలు భగత్ సింగ్కి పోటీయే లేదు, ఇదే వెళ్ళిపోతుంది సింగిల్ గా? లేదండి, ఆ సినిమాకి ఈ సినిమాకి కాంపిటీషన్ లేదు. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరిశంకర్ కూడా ఓ మాట కూడా చెప్పారు, ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు ఉంటుంది. అంటే 2 సినిమాలకు కాంపిటీషన్ అయితే కాదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మనం ప్రీపోన్ అయినాం. ఎందుకంటే వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారంగా వాళ్ళు వచ్చారు, మనం అనుకున్న డేట్ ప్రకారంగా March 26 అనుకున్నాం, ఆ డేట్ రాలేదు. ఎందుకనంటే ప్రీపోన్ అవ్వడానికి చాలామంది ఓకే చేశారు. అటు బయ్యర్స్, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా ఓకే అనుకున్నారు. థియేటర్స్ కూడా వాళ్ళకి కూడా రెవెన్యూ రావాలా, థియేటర్స్లో కూడా పబ్లిక్ రావాలా. ప్లస్ ఉగాది రోజున మన తెలుగు న్యూ ఇయర్ కాబట్టి చాలామంది ఏంటన్నారంటే కొత్త సంవత్సరానికి ఒక తెలుగు సినిమా వస్తే బాగుండు కదా. ఎందుకంటే కలెక్షన్స్ పరంగా మనం ఎప్పుడు చూసుకోకూడదండి. ఇప్పుడు పబ్లిక్ వచ్చారా లేదా, అది వీకెండ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు సినిమాకు రావాలా, ప్రతి ఒక్కరు చూడాలి. ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్ వేరు ఉంటుంది, రణ్వీర్ సింగ్ ఇమేజ్ వేరు ఉంటుంది. అది ఓకే, అది కూడా ఒకప్పుడు వచ్చిన సినిమా కాబట్టి జనాలు కూడా ఏంటంటే ఆ సినిమా చూసేవాళ్ళు ఆ సినిమా ఉంటుంది, ఈ సినిమా చూసేవాళ్ళు ఈ సినిమా చూస్తారు. కానీ అన్ని థియేటర్లు మనకి దురంధర్ ఉంటుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రతి థియేటర్లో ఉంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మ్యాక్సిమం థియేటర్స్ అన్ని కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సింగిల్ థియేటర్స్ ఆల్మోస్ట్ మైత్రి వాళ్ళు అలాట్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా లేట్ చేయకుండా బుకింగ్స్తో పాటు మనము థియేటర్స్లో రిలీజ్ చేసుకొని ఉగాది పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు పండుగ ఇంట్లో చేసుకొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సినిమాను ఉస్తాద్ భగత్ సింగే. మనం ఇక్కడ కలెక్షన్స్ ఎవరు చూడండి, కలెక్షన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది వచ్చేస్తుంది, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటారు. ఈ రోజులు ఏంటంటే సినిమా బాగుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు థియేటర్స్లో జనాలు ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, చూస్తారు. స్టోరీ పరంగా కానీ హిందీ చూసేవాళ్ళు హిందీ చూస్తారు, తెలుగు చూసేవాళ్ళు తెలుగు చూస్తారు. ఒకే రోజు 2 సినిమాలు చూసేవాళ్ళు కూడా ఉంటారు. అది మార్నింగ్ చూడొచ్చు, ఇది చూడొచ్చు. ఒకళ్ళు మార్నింగ్ ఇది చూస్తే ఒకళ్ళు అది చూస్తారు. సో కాబట్టి ఏంటంటే ఆ సినిమాకి ఈ సినిమాకి కంపేర్ అయితే లేదు. కలెక్షన్స్ పరంగా కూడా 2 సినిమాలకే కలెక్షన్స్ వస్తాయి. సార్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్, సినిమా గురించి అంతా చెప్పేశారు. పవన్ కళ్యాణ్ దాదాపుగా లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్స్ వెళ్తే 3 సినిమాలు వచ్చేస్తాయి. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా అంటే డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఇంకా సినిమా కెరీర్లో కొనసాగే అవకాశం ఉందా, ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం? మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏపీలో
చాలామంది సినిమాలు కావాలని కోరుకుంటారు. బిఫోర్ ఎలక్షన్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఏమడిగారంటే, "అన్న నాకు సినిమాలు కావాలా, మీరు సినిమాలే చేయాలా" అని అన్నారు. అంటే నేను ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్, ఒక మెసేజ్ గాని కూడా ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎప్పుడు కూడా ఒక హీరో బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు హీరో వేరు ఉంటది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన పొజిషన్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే సినిమా చేసే సమయంలో సినిమాలు చేస్తారు. అంటే దానికంటూ కూడా ఒక సమయం కావాలి. ఎందుకనంటే ఆయన తక్కువ సమయంలో 20 డేస్‌లో రోజుకి 18 అవర్స్ వర్క్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ అనండి. తక్కువ సమయంలో సినిమా చేశారు. మనము డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా పలానా టైంకి రండి సార్ అంటే ఆయన టైంకి రావడం, టైంకి చేసేయటం, రాత్రి 3, 4 గంటల వరకు కూడా షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరిని కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రొడ్యూసర్లు కూడా కరెక్ట్ టైంకి వచ్చి సినిమా చేసి ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సినిమాలు చేశాయి. అంటే ఆయనకు ఒక ప్రొఫెషనలే సినిమానండి. ఆయనకు పెట్టేదే అన్నము సినిమా. సినిమానే లేకపోతే లైఫ్ ఆయన అన్నట్టు ఈరోజు నేను లేను అని చెప్తున్నారు కాబట్టి అది వాస్తవానికి 100కి 100% రైట్ అది. సినిమానే అన్నం పెట్టింది కాబట్టి సినిమాను చేస్తారు. కానీ సమయం కూడా అటు పొలిటికల్‌గా, ఇటు సినిమాగా, ఆయన పర్సనల్ లైఫ్‌గా మూడిటికి బ్యాలెన్సింగ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. కాకపోతే సినిమా చేసే సమయానికి సినిమా చేస్తారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఒక 3, 4 ప్రాజెక్ట్స్ ఏమో ఉంటున్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి కమిట్మెంట్ ఓకే అయినట్టున్నాయి. అవి కూడా తొందరలో ఆయన ద్వారానే అటు వాళ్ళ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. తొందరలో మనం ఈ పవన్ కళ్యాణ్ నుండి ఏవైతే కోరుకుంటామో కానీ చేస్తారు. సినిమాలు వస్తే ఆయన పొలిటికల్‌గా మనం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో ఆయన ఇచ్చిన కమిట్మెంట్స్ అటు పబ్లిక్ సర్వీస్ ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లకు, ఇటు ప్రొడ్యూసర్లకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సో ఇక్కడికి వచ్చి సినిమా చేయాలి, అక్కడికి వెళ్ళి పబ్లిక్ సర్వీస్ చేయాలి. సో రెండింటిని ఈక్వల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. సినిమాలు కూడా రానున్న రోజుల్లో మాత్రం సినిమాలు చేస్తూనే ఉంటారు. సినిమాలు మాత్రం ఆపరు. ఆయన ఉన్నంత వరకు సినిమాలు చేస్తారు. ఇది నా స్టేట్మెంట్. సరే, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఓవరాల్గా ఈ సినిమాకి అయితే మీరు మొత్తం పాజిటివ్గానే చెప్పారు, మొత్తం పాజిటివ్ మార్క్స్ ఇచ్చారు. ప్రేక్షకులకి అయితే దీని ద్వారా సినిమా చూడమనే చెప్పారు. ఓకే, సో ఇది ఈరోజు ప్రవీణ్ గారితో మనం చేసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఒక రివ్యూ అనుకోవచ్చు, లేకపోతే ఆల్మోస్ట్ ఆల్ ప్రవీణ్ గారు అయితే ఈ సినిమా చాలా బాగుందని చూడొచ్చని చెప్తున్నారు. ఖచ్చితంగా చూడాలని కూడా మీలో ఇప్పటికే చాలా మంది ఈ సినిమా చూసుంటారు. చూసుంటే సినిమా ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి.